ఈరోజు దేవుడు భూమిని శిక్షించును అనే పేరుగల ఉపదేశంతో రండి యెషయా ప్రవచనాన్ని అధ్యయనం చేసి ఈ లోకము దేవుని చేత తీర్పు తీర్చబడుటకు గల కారణాన్ని గ్రహిద్దాం. రండి యెషయా 24వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఆలకించుడి, యెహోవా దేశమును ఒటిదిగా చేయుచున్నాడు. ఆయన దాన్ని పాడుగా చేసి కలలో పరచుచున్నాడు. దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలు కలిగినట్టు యాజకులకు కలుగును, దాసులు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసులకు కలిగినట్లు వారి యజమానురాళ్లకు కలుగును, కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును, అప్పిచ్చు వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొని వారికి కలుగును, వడ్డీకిచ్చు వారికి కలిగినట్లు వడ్డీకి తీసుకొని వారికి కలుగును. దేశము భూమి ఎలా ఉండును? కేవలము ఒట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్ల సొమ్మగును. యెహోవా ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు. భూమి కొల్ల సొమ్మగునని చెప్పుచున్నది మనం కాదు, దేవుడే స్వయంగా ఇలా చెప్పుచున్నాడు. 4వ వచనము, దేశము వ్యాకుముల చేత వాడిపోచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోచున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోచున్నారు. కారణమేమిటి? వారు ఏమి అతిక్రమించి ఉన్నారు? లోక నివాసులు ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. 6వ వచనము, శాపము దేశమును నాశనం చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులేరి, దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. క్రొత్త ద్రాక్షరసం అంగలార్చుచున్నది, ద్రాక్షవల్లి క్షీణించుచున్నది, సంతోష హృదయములందరూ నిట్టూర్పు విడిచుచున్నారు. తంబురుల సంతోషనాదము నిలిచిపోయిను, ఉల్లసించు వారి ధ్వని మానిపోయిను, సితారాల ఇంపైన శబ్దం నిలిచిపోయాను. 11వ వచనంలో సంతోషకరమైన ధ్వనులన్నీ ఆగిపోయినని ఇది సెలవిస్తుంది. మరి 13వ వచనంలో ఇది భూమిపై మరియు జనముల మధ్యన జరుగునని వ్రాయబడెను. యెషయా 24వ అధ్యాయంలోని కీలకమైన విషయం అనగా ఈ భూమి దేవుని చేత శిక్షింపబడును. మనం కారణాన్ని గ్రహించవలెను. మానవులందరూ ఆశ్రయపురమైన ఈ భూమిపైకి వెళ్ళగొట్టబడిన పాపపు ఆత్మలు. దేవుడు పాపపు ఆత్మలకు మారు మనసు పొందే అవకాశాన్ని ఇచ్చారు. దేవుని యొక్క కట్టడలు మరియు నియమాలు పాపక్షమాపణను కలిగి ఉన్నాయి. ఏమైనప్పటికీ వారు ధర్మశాస్త్రములను మరియు కట్టడలను ఉల్లంఘించారు మరియు వాటిని అతిక్రమించి ఉన్నారు. కాబట్టి ఫలితం ఎలా ఉంటుంది? కృత నిబంధన ద్వారా దేవుడు మానవాళికి తమ ఘోరమైన పాపాలు క్షమించబడే అవకాశాన్ని ఇచ్చారు, కానీ వారు దాన్ని తిరస్కరించారు. అలాగే శత్రువైన అపవాది ఏమి చేశాడు? సాతాను చాకచక్యంగా దేవుని యొక్క నియామక కాలములను మరియు ధర్మశాస్త్రమును మార్చెను. తద్వారా ప్రజలు వాటిని గైకొనలేరు. అందుకని దేవుడు ప్రతి యుగంలో మానవాళిని మారు మనసు వద్దకు నడిపించుటకు తన ప్రవక్తలను పంపించారు మరియు వారిని రక్షించుటకు ప్రయాసపడ్డారు. అయినప్పటికీ వారు వినలేదు. కాబట్టి చివరి దినాలలో ఆయన ఏం చేశారు? ఆయన దూతలను మరియు ప్రవక్తలను పంపించినప్పటికీ వారు వినలేదు. ఈ విధంగా మానవాళికి నేరుగా బోధించుటకు దేవుడే స్వయంగా చివరి దినాలలో ఈ భూమిపైకి వచ్చారు. ఆయన మానవాళితో ఆత్మికంగా దప్పిగొన్న వారులారా, నా యొద్దకు వచ్చి జీవజలమును త్రాగండి అని చెప్పారు. పరిశుద్ధ ఆత్మిక యుగమనున్నది ఆత్మ మరియు పెళ్లి కుమార్తె మానవాళిని పిలిచే చివరి అవకాశం. మానవాళిని రక్షించుటకు తండ్రి యుగంలో దేవుడు జంతు బలి అర్పణను ఉపయోగించారు. కృత నిబంధన యుగంలో ఆయన ఈ భూమిపైకి వచ్చి తన మొదటి రాకడలో 3 సంవత్సరాలు మరియు రెండవ రాకడలో 37 సంవత్సరాలు కృత నిబంధనను ప్రకటించారు. ఈ లోకము ఇంకా వెనుదిరగనట్లయితే ఇంకా అవకాశాలు ఉండవు.
తండ్రి యుగంలో మరియు కుమారుని యుగంలో దేవుడు వారికి అవకాశాలను ఇచ్చారు. పరిశుద్ధాత్మ యుగంలో దేవుడు చివరి అవకాశం ఇచ్చును. కానీ ప్రజలు దీనిని కూడా నిరాకరిస్తే ఏమి జరుగును? భూమి ఒట్టిదిగా చేయబడి కొల్లసొమ్మగును. అలాంటి సంఘటనలు జరుగుతాయి. మన దేవుడు నిండైన ప్రేమ గలవారు. ఆయన కోపగించుటలో నెమ్మదించువారు కాదా? దేవుడు కనికరము గలవారు మరియు కోపగించుకున్నట్లు నిదానము గలవారు. ప్రజల యొక్క మారు మనసు కొరకు ఆయన విభిన్నమైన సంఘటనలను నడిపించారు మరియు శరీరధారిగా ఈ భూమిపై కూడా వచ్చారు. ఆయన సొదొమ గొమొర్రాలతో పాటు నోవహు యొక్క పాటలను కూడా సృష్టించారు మరియు పాప క్షమాపణ కొరకు మార్గాన్ని తెరిచారు. అయితే ప్రజలు దాన్ని అంగీకరించారు. కాబట్టి ఏమి జరుగును? ఆ దేశము శిక్షించబడి నాశనం చేయబడను. మనం ఈ భాగాన్ని మాత్రమే చూసినట్లయితే దేవుడు కనికరం లేనివారు కాదా అని మనం పొరపాటుగా ఆలోచించవచ్చు. కానీ నిజానికి దేవుడు చాలా నెమ్మదిగా కోపగించును. ఏమైనా ఈ భూనివాసులు తిరుగుబాటుదారులు. వారు దేవుని నియమాలను తృణీకరించారు. వారు సులభంగా నేను దేవుని నియమాలను పాటించడం కంటే నమ్మను అని చెప్పుదురు. కాబట్టి వారికి ఏ అవకాశాలు మిగిలిపోలేదు. తండ్రి యుగములు మరియు కుమారుని యుగములు దేవుడు మానవాళి కొరకు వేచి ఉండెను. పరిశుద్ధ ఆత్మయుగంలో కూడా వారు నిరాకరిస్తున్నారు. కాబట్టి దేవుడు ఇకపై వారికి తన కృపను కుమ్మరించలేదు. ఎందుకనగా మారు మనసు పొందిన తన పిల్లలు పరలోక రాజ్యానికి తిరిగి రావాలని దేవుడు కోరుచున్నారు. దేవుని చిత్తాన్ని గ్రహించని వారు కేవలం మనం ఆయన ధర్మశాస్త్రమును ఆచరించినందువల్ల దేవుడు ఇలా చేయవలసిన అవసరం ఉందా అని అనవచ్చు. అయితే మనం క్షమించరని పాపం చేసి ఈ భూమిపైకి త్రోసివేయబడిన దేవదూతలము కాదా? దేవుడు మానవాళిని ఎంతగా ప్రేమిస్తున్నారో చూపించే సందేశాలను నిరంతరంగా పంపిస్తారు. అందుకే ఆయన మీ పాపములు క్షమించబడుటకు ఈ మార్గం వెంబడించండి అని చెప్పారు. ఇందువల్ల దేవుడు మనకు ఇచ్చిన నియమాలు చాలా ముఖ్యమైనవి. ఇది ఆయన మహిమగల ఒత్తిడితో మనం అయిష్టంగా చేయవలసిన పని కాదు. నేను విశ్రాంతి దినమందు సంఘానికి వెళ్ళాలా వద్దా? నేను కొంచెం ఇబ్బంది పడుచున్నాను. నేను నిజంగా వెళ్ళవలెనా? ఎవరైనా అలా ఆలోచిస్తే పరలోకం నుండి కొనసాగిన ఈ సమస్య గురించి వారు తప్పక ఆలోచించవలెను. దేవుడు ధర్మశాస్త్రమును ఎందుకు ప్రాముఖ్యత వహించారో వారు గ్రహించవలెను. భూమి ఒట్టిదిగా చేయబడి కొల్లసొమ్మగునని వ్రాయబడెను. మొదటి యోహన 4వ అధ్యాయంలో దేవుడు ప్రేమ స్వరూపని వ్రాయబడెను. దేవుడు పాపం లేని వారైనప్పటికీ తన పిల్లల కొరకు శిలువపై తన రక్తాన్ని చిందించి కష్టాలను అనుభవించడానికి కూడా ఆయన వెనుకాడలేదు. ప్రేమ స్వరూపి గల దేవుడు యెషయా 24వ అధ్యాయంలో ఈ కఠినమైన ప్రవచనాలను ఎందుకు నమోదు చేశారు? ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆజ్ఞనగా కేవలం శనివారం విశ్రాంతి దినం అని మాత్రమే కాదు, అందులో దేవుని చిత్తం ఉన్నందున దేవుని ఆజ్ఞలను గైకొనని వారు దేవుడు తమపై కుమ్మరించబడిన కృపను నిరాకరిస్తున్నారు. మరో విధంగా చెప్పాలంటే పరలోకంలో పాపం చేసి భూమిపైకి త్రోసివేయబడిన మన పట్ల దేవుడు దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. ఏమైనా ఆయన మనపై జాలి చూపి శరీరధారిగా ఈ భూమిపైకి దిగి వచ్చారు మరి నిరంతరంగా రక్షణ యొక్క సందేశాన్ని ప్రకటిస్తున్నారు. దేవుడు తాను చేయగలిగినదంతా చేశారు. పరిశుద్ధ గ్రంథంలో అది కేవలం నియమాలు మరియు కట్టడలుగా నమోదు చేయబడింది. కానీ అవి దేవుని యొక్క అనంతమైన ప్రేమ మరియు దయను కలిగి ఉండలేదా? అయితే మానవ జాతి వాటిని నిరాకరిస్తుంది. మీరు రుచికరమైన ఆహారాన్ని కలిగి ఉన్నారనుకుందాం మరియు మంచి ఉద్దేశంతో మీరు మీ పొరుగు వారితో మీరు దీన్ని ప్రయత్నించాలనుకుంటున్నారా అని చెప్పుదురు. కానీ ప్రతిస్పందన ఎలా ఉన్నది? నాకు అక్కరలేదు.
కొన్ని మార్ల తర్వాత మీరు వారిని మరల అడుగుదురు, కానీ వారు దాన్ని నిరాకరిస్తారు. ప్రతి ఒక్కరూ మీరు పదే పదే తిరస్కరించబడినట్లయితే మీరేం చేస్తారు? మీరు వారితో మరలా పంచుకోవాలనుకుంటున్నారా? దేవుని విషయంలో కూడా అలాగే ఉంటుంది. అనేక సంవత్సరాలుగా దేవుడు తన ప్రవక్తలను పంపించి వారి మారు మనసు కొరకు ఏ పద్ధతి మంచిది అని ఆలోచిస్తూ ఒక వ్యవస్థను స్థాపించారు. అంతిమంగా ఆయన శిలువపై తనని తాను బలిదానము చేయటను ఎన్నుకోలేదా? తన అమూల్యమైన రక్తం ద్వారా మానవాళి పరలోకానికి తిరిగి వెళ్ళగలిగేలా ఆయన క్రొత్త నిబంధన అనబడే మార్గాన్ని సుగమం చేశారు. అయితే వారు దీనిని అంగీకరించినట్లయితే ఏ ఇతర మార్గము లేదు. కాబట్టి శాపము దేశమును నాశనం చేసినది. మరియు దాని ప్రజలకు ఏమి జరుగుతుంది? దాని ప్రజలు తమ అపరాధములు భరించెను. వారు దేవుని యొక్క కృప నిరాకరించారని మనమెలా తెలుసుకోగలము? అది వారి క్రియల ద్వారా. వారు దేవుని ధర్మశాసనములను మరియు కట్టలను ఉల్లంఘించారు. సీయోను ప్రజలు తప్ప ఇతరులందరూ ఈ విధంగా నడుచుకుంటున్నారు. ఇందువల్ల రక్షణ మరియు నిత్య జీవము సీయోనులో ఉన్నాయని వ్రాయబడలేదా? దేవుడు మీరు నా ప్రజలైనట్లయితే సీయోనులోకి త్వరగా రండి అని చెప్పారు. సీయోనులో ప్రవేశించని వారు ఒక విషయాన్ని సూచిస్తారు: దేవుని యొక్క మంచి చిత్తాన్ని నిరాకరించే వారి దృఢ నిశ్చయం. కాబట్టి వారు తమ అసలైన పాపముల నిమిత్తము తీర్పు తీర్చి శిక్షింపబడెదరు. యుద్ధాలు, ప్రకృతి విపత్తులు మరియు భూకంపాల వంటి మన చుట్టూ జరుగుచున్న సూచనలు మనం చూసినప్పుడు మనం వెళ్లి వారికి దేవుని యొక్క కట్టడలను మరియు నియమాలను బోధించవాలని మనం గ్రహించలేమా? మనం శ్రద్ధగా ప్రకటించవలెను. మానవాళి కృతజ్ఞతాపూర్వకమైన హృదయంతో వావ్, మనం ఈ విధంగా క్షమించబడగలం అంటూ దేవుని వద్దకు రావలెను. కానీ బదులుగా వారు నాకు సమయం లేదు అంటూ నిరాకరిస్తారు. పరలోకపు పాపులు పాపక్షమాపణ యొక్క సందేశాన్ని నిరాకరించేలా సాతాను అలా చేశాడు. వాడు నియామక కాలములను మరియు కట్టడలను చాకచక్యంగా మార్చాడు. దేవుడు మానవాళికి ఇచ్చిన పాపక్షమాపణ యొక్క సానుకూలమైన మార్గాన్ని వెంబడించటమే జీవించడానికి ఉత్తమమైన మార్గము. ధర్మశాస్త్రం మరియు నిత్య నిబంధన అనే పదము ఎందుకు పదే పదే కనబడును? ఇది పరలోకంలో నిత్య మరణానికి యోగ్యమైన పాపాలు చేసిన మానవాళికి పాపక్షమాపణ పొందేందుకు ఇవ్వబడిన ఒక ప్రత్యేక అవకాశం. ఏమైనా వారు నేను వాటిని పాటించను, నేను ఇతర విషయాలతో చాలా బిజీగా ఉన్నాను అని చెప్పుచున్నందున వారు దేవుని యొక్క మంచి చిత్తాన్ని వ్యతిరేకించటం లేదా? పరలోకంలో మనం చేసిన పాపాలకు ఈ లోకంలో దేనితోనైనా మనం చెల్లించలేము. ఆత్మ మరియు పెండ్లి కుమార్తె పిలిచినప్పుడు మారు మనసు పొందిన వారు నిన్ను మారు మనసు పొందుచున్నాను, దయచేసి నన్ను క్షమించండి అంటూ క్రొత్త నిబంధన యొక్క నియమాలను మరియు కట్టడలను పాటించవలెను. రండి, రోమీయులు 6వ అధ్యాయం వద్దకు వెళ్దాం. 6వ అధ్యాయం 18వ వచనంలో ఇది ఇలా సెలవిస్తుంది: పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. మన పాపము నుండి మనమెలా విడుదల పొందగలము? అది మన పాపక్షమాపణ ద్వారా కాదా? మన పాపాలు క్షమించే దేవుని గురించి 18వ వచనం ఏమి సెలవిస్తుంది? ఇందుకు దేవునికి స్తోత్రము. ఇప్పుడు మనం ఆత్మిక ప్రపంచాన్ని సరిగా అర్థం చేసుకోవాలను. మరి విశ్రాంతినం ప్రపంచంలోని అన్నిటికంటే గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నదని గ్రహించవలెను. దేవుని వస్తువులతో ఈ లోకపు వస్తువులను తూచవలసిన అవసరం లేదు. వాటిని కేవలం త్రాసుపై ఉంచటం దేవుని అగౌరవపరుస్తుంది. రోమీయులు 6వ అధ్యాయము 23వ వచనంలో వ్రాయబడెను: ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, పాపం యొక్క జీతము పాపం యొక్క ఫలితము. మన పాపముల యొక్క ఫలితం ఏమిటి?
결과물이 뭐라고요? 예. మరణం ద్వారా మన పాపాలు చెల్లించబడతాయి. 죄가 갚아진다고 하니까 ప్రతి ఒక్కరూ 교통법규 조금 ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినందుకు 사형 판결을 내리거나 మీకు మరణశిక్ష విధించబడుతుందా? 경범죄라고 దాన్ని అక్రమము అని అంటారు. 예를 들어서 뭐 ఉదాహరణకు 담배를 ఎవరో వీధిలో సిగరెట్లను విసిరారు, 소비를 했다. వారు ఉరి తీయబడతారా? 그런 అలాంటి ప్రజలు మరణశిక్షకు పొందుకోరు. 식입니까? 그런 사람 అయితే ఒక వ్యక్తి మరణశిక్షను పొందినట్లయితే అతడు క్షమించరాని పాపం చేశాడు. 지었다고 하는 것은 용서받을 수 없는 죄입니다. మరణశిక్ష విధానము అమలులో ఉన్న కొన్ని దేశాలు ఉన్నాయి. 살아있는 어떤 그런 국가들이 들어들어 మరణశిక్ష అనేది ఎన్నిటికీ చేయకూడని క్రూరమైన నేరాలకు విధించబడదా? 있어서는 아니 될 아주 흉식하고 흉악한 죄 사형을 언도하지 않습니다. మనం అలాంటి క్షమించరని పాపం చేశాము. 그런 불의의 죄랍니다. కాబట్టి ఇలా వ్రాయబడెను, ఏలైనగా పాపం వలన వచ్చి జీతము మరణము. అయితే దేవుని కృపావరము, దేవుడు మనకు ఏ కృపను అనుగ్రహించారు? మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇందువలనే తమ పాపములు క్షమించబడిన వారికి నిత్య జీవం వాగ్దానం చేయబడలేదా? 이어지는 것 아니겠습니까? దేవుని ఆజ్ఞలు మాటలతో ఇది ముఖ్యమైనది అని చెప్పటం కాదు. 중요하다가 아닙니다. 성경에 ఇది పరిశుద్ధ గ్రంథంలో ఫలానా అధ్యాయం మరియు వచనంలో ఉన్నది కనుక దీనిని ఆచరించండి అని మనం చెప్పకూడదు. 이제는 పరలోకపు విషయాలతో సంబంధం కలిగి ఉండండి. పరలోకంలో చెడు క్రియలు చేసిన పాపలను దేవుడు క్షమించును. 베푸시고 కేవలం నేను మిమ్మల్ని క్షమించుచున్నాను అనే తన మాటలతో కాదు, కానీ తన మరణం ద్వారా తన రక్తంలో మనం పాలు పుచ్చుకునేలా ఆయన సత్యమును స్థాపించలేదా? 진리를 세워놓지 않습니까? అయినప్పటికీ ప్రజలు దాన్ని ఆచరించరు, కానీ తృణీకరిస్తారు. 조롱하니까 వారికి ఇక అవకాశం లేదు. 이 더 이상의 기회가 이제 없는 겁니다. దేవుని యొక్క నిబంధనలు ఆయన బలిదానంతో నెరవేరినందున 하신 것이기 때문에 మనం వాటిని తేలికగా తీసుకోకూడదు లేదా నిర్లక్ష్యపరచకూడదు. 예레미야 రండి 31장 ఇర్మియా 31వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. ఇదిగో 나가 말하노라 నేను ఇజ్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ 내가 이 이스라엘 집 ఆయన ఏమి చేయను? 집에 뭘 세운다고요? క్రొత్త నిబంధన చే దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. 32వ వచనంలో ఇలా వ్రాయబడిన, 나가 말하노라 이 అది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకై 손을 잡고 నేను వారిని చేయి పట్టుకుని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పిరిమిట నేను వారు ఆ నిబంధనను భంగం చేసుకునిరి. 파여 ఇదే యెహోవా వాక్కు. 32절에 32వ వచనంలో 언약을 파였으며 వారు 깨트려 నా నిబంధనను భంగం చేసుకుని వ్రాయబడిన, 지키지를 않은 것 వారు దాన్ని ఆచరించలేదు. తండ్రి యొక్క యుగంలో, కుమారుని యొక్క యుగంలో, మరి పరిశుద్ధ ఆత్మిక యుగంలో దేవుడు మనకు అవకాశాలు ఇచ్చును. 주고 계십니다. 33వ వచనము, ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేల్ వారితో యూదా వారితోను చేయబో నిబంధన ఇదే. ఆయన ఏమీ ఉంచును? వారి మనసులో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను. యెహోవా వాక్కు ఇదే. 그들의 속에 두며 그 마음에 기록하여 나는 그들의 하나님이 되고 그들은 내 백성이 될 것이라고 했습니다. 이 죄 పాపక్షమాపణ యొక్క మార్గాన్ని అంగీకరించే వారికి 하나님의 법이 దేవుని నియమం ఎక్కడ కలదు? 그 중심 దేవుడు దాన్ని వారి హృదయాలపై లెక్కించును. 갖고 있습니다. 예. 이 రెడ్డి యెషయా 51వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. నీతిని అనుసరించి వారులారా నా మాట వినుడి, నా బోధను వారేమి తీసుకున్నారు? హృదయం అందించుకున్న జనులారా ఆలకించుడి, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. 너희는 나를 మరొక మాటలలో నీవు నడుచుచున్న మార్గము సరైన మార్గము, 우리가 지금 그런 కాబట్టి ప్రజలకు భయపడకుడి అని దేవుని ఉద్దేశం. 겁니까? పరలోకం అన్నది 해방을 మనం నిత్యము జీవించే స్థలం, లేదా చేయకూడదు. వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికివేయినట్లు చిమ్మట వారి కొరికివేయును, 옷같이 조명이 బుద్ధిగా గొర్రెబొచ్చును కొరికివేయినట్లు 양털같이 వారిని కొరికివేయును. 것이로되 అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములుండును. 미칠 것이라. దేవుని నుండి పాపక్షమాపణ పొంది రక్షణ యొక్క మార్గం నడిచే వారికి ఈ కృప నిరంతరంగా ఉండదా? 영원 세세토록 보존되고 존재되는 것 아니겠습니까? 그러니 అందువల్ల దేవుడు 사람들의 어떤 회방에 మనుషుల నిందకు భయపడకుడి అని సెలవిస్తున్నారు. 놀라지 말라. దేవుని యొక్క కట్టడలను మరియు నియమాలను అంగీకరించిన వారు సింహాలకు ఆహారంగా మారారు. 하기도 하고 వారు మానవ క్రొవ్వొత్తులుగా కూడా మారారు. 불태워 죽이기도 하고
క్రూరమైన పద్ధతులతో 방법을 가지고 సాతాను దేవుని యొక్క పాపక్షమాపణ మార్గాన్ని అడ్డుకునుటకు ప్రయత్నించాను. ఏమైనా 끊임없이 దేవుని స్వరాన్ని వినుటకు చెవులు కలిగి ఉన్నవారు 들을 줄 아는 귀를 가진 ప్రతి యుగంలో 시대마다 దేవుని వైపు తిరగవలెను. 또 돌아오게 되었고 కాబట్టి 1600 సంవత్సరాలకు పైగా 성령 시대에는 మరుగు చేయబడిన కృత నిబంధన పస్కాను 기나긴 మరలా 세월 묻혀 తన పిల్లలకు ఇచ్చుటకు 절 세언약의 끝이 దేవుడు పరిశుద్ధ ఆత్మయుగంలో 우리 자녀들에게 또 주시기 위해 దేవుని సంఘమును స్థాపించారు. 정식 명칭을 అందుకని ఆయన నీతి మార్గము తెలిసిన వారలారా, నా ధర్మశాస్త్రమును హృదయంలో ఉంచుకున్న ప్రజలారా అని చెప్పారు. అలాంటి ప్రజలు తన ప్రజలని 성들이지 ప్రవ్వా ప్రవ్వా అని కేకలు వేయువారు కాదని ఆయన ఉద్దేశం. 하는 것입니다. 예, 다시 రండి ఇర్మియా 31వ అధ్యాయం వద్దకు తిరిగి వెళ్దాం. 우리가 మనం నడుచుచున్న మార్గము నీతి మార్గము. మరి దేవుడు తన మరణం ద్వారా 영원한 తయారు చేసిన నిత్య పరలోక రాజ్యమునకు గల మార్గము. 시면서까지 కాబట్టి 만들어 놓으신 మనల్ని శోధించి మార్గాన్ని వక్రీకరించడానికి 그 세상 ప్రయత్నించే ఇతరులను మనం లక్ష్య పెట్టకూడదు. 유혹하고 변질을 시킨다고 하더라도 రండి 34వ వచనం చూద్దాం. 안 된다는 것입니다. నేను వారికి దేవుడినే ఇందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధనందమని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. 자까지 నేను వారి దేవుడు ఏమి క్షమిస్తారు? దోషములను క్షమించి. మనం ఏం చేశాము? 학을 사하게 ఈ భూమిపై మనం చేసిన పాపాలను మాత్రమే కాకుండా పరలోకంలో మనం చేసిన 죄도 భయంకరమైన పాపాలను కూడా ఆయన క్షమించును. 있을 때 దోషములను క్షమించి వారి పాపము నికైనను జ్ఞాపకము చేసుకును. గనుక అలుపులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవాకు. 하고 있습니다. ఈ ఉద్దేశం కొరకు ఆయన ఏ నిబంధన స్థాపించారు? ఆయన క్రొత్త నిబంధన స్థాపించలేదా? 세우신 것 아닙니까? యెషయా 24వ అధ్యాయంలో వారు నిత్య నిబంధన అనగా క్రొత్త నిబంధన ఉల్లంఘించినందున 지는 것이 భూమి నాశనం చేయబడుతుందని వ్రాయబడింది. 새 언약을 파였기 때문이다. ఎందుకనగా వారు క్రొత్త నిబంధన గైకొనక దాన్ని తృణీకరించారు. 계속 వారు ఆహారాన్ని నిరంతరంగా నిరాకరించే 이웃집 పురుగు లాంటి వారు. 아저씨처럼 말이죠. మన మంచి ఉద్దేశంతో ఆహారాన్ని అందించి, లేదు నేను అలాంటి ఆహారాన్ని తినను అని విన్నట్లయితే మనం అసంతృప్తిగా భావిస్తాము. 우리가 언짢은데 క్షమించరని పాపాలు చేసిన పాపుల కొరకు 죄인에게 తన స్వంత శరీరాన్ని అర్పించినప్పటికీ 내 몸을 내 దేవుడు ఎలా తృణీకరించబడ్డారో ఆలోచించండి. 불구하고 그 길을 외면하고 있으니까 이제 더 ఇప్పుడు 이상 어떤 방법이 없어. వేరే మార్గం మిగులలేదు. 하나님의 공의로우신 దేవుని యొక్క తీర్పు ఉనుట అనివార్యం కాదా? 될 수밖에 없는 것 아니겠습니까? కాబట్టి దేవుని పక్షాన నిలబడి శేషించిన స్త్రీ సంతానము ఏమి గైకొంటారు? 반드시 어떤 걸 지킨다고 했죠? రండి ఆ దృశ్యాన్ని చూద్దాము. 합시다. ప్రకటన 14వ అధ్యాయం రండి 12절 12వ వచనం చూద్దాం. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. వారు ఏమి గైకొంటారు? వారు దేవుని ఆజ్ఞలను గైకొంటారు. ఈ మాటలు ఎందుకు నమోదు చేయబడ్డాయి? ఈ ప్రజలు రక్షణ యొక్క దేవుని కృపను పొంది పాపక్షమాపణ కొరకు బలిదానమైన 우리 죄 사함을 తండ్రి మరియు తల్లి యొక్క కృషిని గ్రహించినందున 아버지 어머니의 노고와 수고에 대해서도 잘 이해하기 때문에 어디든지 దేవుని ఆజ్ఞలు అనే వాక్యము 이 대목이 ఎల్లప్పుడూ వారిని వెంబడించలేదా? 말이지 않습니까? రండి 13వ వచనం చూద్దాం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు 가라 작은 ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. 성령이 가라사대 నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. 저희의 వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు. దేవుని ఆజ్ఞలు చాలా ముఖ్యమైనవి కాబట్టి పరలోక విషయాలకు ఎల్లప్పుడూ మొదటి స్థానం ఇవ్వవలెను. 될수 있어요. రండి ప్రకటన 12వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 계시록 12장 17절 అందుచేత ఆ ఘట సర్పము 용이 여자에게 అనగా సాతాను 사단이 ఆగ్రహము తెచ్చుకొని 분노하여 돌아가 ఆమె సంతానములో శేషించిన వారి యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమును నిలిచాను. వారు ఏమి గైకొంటారు? మహాఘట సర్పం అనగా సాతాను స్త్రీపై ఆగ్రహము తెచ్చుకొనెను. 할 수 없는 వారు శత్రువులు. ఈ విధంగా స్త్రీ సాతానుకు వ్యతిరేక వైపున ఉన్నదని 편에 계신 분 మనం గ్రహించవచ్చు కదా. 이해할 수 있겠죠. ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్న వారైన
ఆమె సంతానములు శేషించిన వారితో యుద్ధము చేటకై బయలు వెళ్లి సముద్ర తీరం నిలిచెను. వారు ఏమి ఆచరిస్తారు? దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గూర్చి సాక్ష్యం ఇచ్చుచు. ఆదికాండ 3వ అధ్యాయములో 하나님께서 사단과 దేవుడు సాతాను మరియు అహోవా అనే స్త్రీకి మధ్యన వైరాన్ని ఏర్పరిచారు. 관계로 맺어 놓으셨습니다. దేవుడు, నేను నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. ఆమె సంతానము నీ తల మీద కొట్టును, మరియు నీ సంతానం అతని మడమ మీద కొట్టుదు. 할 것이고 여자의 후손은 내 머리를 상하게 할 것이다 말이야. కాబట్టి ప్రకటన 12వ అధ్యాయము 17వ వచనం ప్రకారం దేవుని ఆజ్ఞలను గైకొన్న వారు మాత్రమే సాతాను యొక్క వ్యతిరేక వైపున నిలబడతారు. 계시록 12장 17절을 통해서 이해할 수 있지 않습니까? 예. 용이 స్త్రీతో యుద్ధము చేటకు మహాఘట సర్పము 바다 모래 위에 బయలువెళ్ళునని వ్రాయబడలేదా? 않습니까? అయితే 대적하는 ఆదికాండ 3వ అధ్యాయంలోని ప్రవచనం ప్రకారం 예언으로 보면 모든 స్త్రీ 산녀 అనగా 의미가 జీవము గల వారందరికీ తల్లైన 하늘 어머니를 뜻하는 పరలోక తల్లిని సూచించటం లేదా? కాబట్టి 어머니 편에서 తల్లి వైపున నిలబడే ప్రజలు 백성들은 반드시 దేవుని ఆజ్ఞలను గైకొంటారు. 이와 같은 특징을 가지고 있습니다. వారు నా పాపాలు క్షమించి నన్ను పరలోకంలో ప్రవేశించేలా అనుమతించినందుకు నేను తండ్రి మరియు తల్లికి ఎప్పటికీ కృతజ్ఞతలు, మహిమ మరి స్తుతి చెల్లిస్తాను అంటూ పాపక్షమాపణ యొక్క సత్యమును అంగీకరిస్తారు. 있습니다. 하고 따르는 무리들입니다. ఈ ప్రజలు మాత్రమే 그들만 이 지상에서 ఈ భూమిపై సాతాను వైపున నిలబడని వారు. వారు దేవుని వైపు నిలబడతారు. 있는 사람들이죠. ప్రకటన 13వ అధ్యాయం ప్రకారం 나머지는 다 మిగిలిన వారికి ఏమి జరుగును? సర్వలోకం ఆచరణంతో నిండిపోయి 짐승을 మృగాన్ని వెంబడించెను. 했습니다. మరొక మాటలలో 하나님의 వారు దేవుని ఆజ్ఞలను అంగీకరించరు. 사람들입니다. 하나님의 వారు 율법, దేవుని నియమాన్ని పాటించరు. 새 언약 వారు క్రొత్త నిబంధనను అంగీకరించడానికి నిరాకరిస్తారు. 있는 사람들입니다. మానవాళికి క్రొత్త నిబంధనను ఇచ్చుటకు 땅에 오셔서 దేవుడు ఈ భూమిపైకి వచ్చినప్పుడు 주실 때 ఆయన 준다라고 ఇది మీ కొరకు ఇవ్వబడెను అని చెప్పలేదా? 위하여 주는 것이다고 이렇게 분명히 언급해 놓지 않습니까? 누가복음 రండి లూకా 22వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. లూకా 22వ అధ్యాయము 7వ వచనము. పస్కా పశువును వధింపవలసిన పునరుద్ధరణ దినము రాగా యేసు పేతురు యోహానును చూచి, మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచడని వారిని పంపెను. రండి 14వ వచనం వద్దకు వెళ్దాం. ఆ గడియ వచ్చినప్పుడు పస్కా కొరకు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. 원하였노라. రండి 19వ వచనం వద్దకు వెళ్దాం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము. 누구를 ఇది ఎవరి కొరకు? 것이라고요? యేసు, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరం అని చెప్పారు. 내 몸이라고 했습니다. శిలువపై ఆయన బలిదానం యొక్క ఫలితమే క్రొత్త నిబంధన. 십자가의 바로 이 새 언약 ఇది దేవుని యొక్క నియమము, 법이요. కట్టడ మరియు ఆజ్ఞ కాదా? 있습니까? వారికిచ్చేది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము. 이를 మనం ఏమి చేయవలెను? నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడని చెప్పాను. 저녁 ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకుని, ఈ గిన్నె ఏమిటి? ఇది ఎవరి కొరకు? మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. 떡도 너희를 위하여 포도주도 너희를 위하여 ఆయన మన కొరకు రొట్టె మరియు ద్రాక్షరసమును ఇచ్చారు. పరలోకంలో పాపం చేసి ఈ భూమిపైకి త్రోసివేయబడిన పాపుల కోసం దేవుడు క్రొత్త నిబంధనను స్థాపించారు. ఏమైనప్పటికీ ఇది అంధకార యుగాలలో అదృశ్యమైపోయింది. ఈ కారణం వల్ల మీక 4వ అధ్యాయం ప్రకారం అంత్య దినాలు దేవుడు ఏం చేయను? మత సంస్కరణ ద్వారా ఒక్క సత్యపు సంస్కరణ కూడా సాధించబడలేదు. కాబట్టి ఆయన రెండవసారి వచ్చారు. ఎందుకనగా ఆయన రాకడ లేకుండా మానవ జాతి ఎన్నటికీ పాపక్షమాపణను పొందుకోలేరు. 그 길이 통로가 만들어질 수 없기 때문에 말이죠. కాబట్టి 두 번째 మీక 4వ అధ్యాయంలో ప్రవచించినట్లుగా ఆయన రెండవసారి భూమిపైకి వచ్చి మానవాళికి తన మార్గములను బోధించలేదా? 직접 가르치기 시작하지 않습니까? కష్టాలు ఉన్నప్పటికీ మన దేవుడు ఈ సువార్త యొక్క మార్గాన్ని నడిపించారు. 이 복음의 길을 이끌어 가신 우리 하나님이십니다. ఆయన మనకిచ్చిన ధర్మశాస్త్రము వేల బంగారముల కంటే అమూల్యమైనది కాదా?
ఇది లేకుండా మనం పరలోకానికి తిరిగి వెళ్ళే మార్గం ఉండదు. 길은 영영이 없습니다. భూమి నాశనమైపోతుంది మరియు దాని నివాసులు యుగయుగాలకు శిక్షించబడి హింసించబడును. 그 형벌의 장소로 갈 수밖에 없거든요. ఇది తండ్రి మరియు తల్లి వచ్చి రమ్మని చెప్పినందువల్ల మాత్రమే ఈరోజు మన సియోను కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఉండగలిగారు. రండి, మన హృదయాలలో కృత నిబంధన యొక్క పస్కాను జీవపు నియమాన్ని లిఖించుకుందాం. విశ్రాంతి దినం, దశం భాగము కట్టడ మరియు ఇతర కట్టడలన్నిటి విషయంలోనూ మనం అలాగే చేయవలెను. ఇందులో తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధ ఆత్మ నామములో బాప్తిసము పొందే కట్టడ మరియు ముసుగు ధరించే కట్టడలు ఉన్నాయి. దేవుడు వీటిని వ్యర్థంగా స్థాపించలేదు. కాబట్టి మనం మొదటి దేవుని గురించి ఆలోచించవలెను. రండి, మనం ఎక్కడి నుండి వచ్చా మరియు ఎక్కడికి వెళుచున్నామో గ్రహిద్దాం. ఆత్మిక దృక్కోణం నుండి మనం జీవించే జీవితము అత్యంత సాధారణమైన జీవితము. ఈ లోక ప్రజలు దేవుడి కృప నుండి వెనుదిరిగారు. ఇందువల్లే దేవుడి హృదయం బద్దలైపోయాను. మరణం వరకు కూడా ఆయన తన ప్రేమను నిరూపించుకున్నప్పటికీ వారు దాన్ని అంగీకరించారు. అందుకనే మత్తయి 7వ అధ్యాయంలో ఆయన అక్రమము చేయవారలారా నా ఎద్దు నుండి పొండి అని చెప్పాను. వారు మీ నామములో మేము దయ్యములను వెళ్ళగొట్టాము మరియు అనేక అద్భుతాలు చేశాము అని చెప్పవచ్చు. ఏమైనా యేసు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అని చెప్పను. ఎందుకనగా దేవుని ప్రజలు దేవుడు స్థాపించిన త్యాగపూరిత మరియు పాపక్షమాపణ యొక్క మార్గమును నడవడానికి నిర్దేశింపబడ్డారు. దేవుడు వారిని మీరు విశ్రాంతి దినమును లేక పస్కను ఎప్పుడు ఆచరించారు అని అడుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన మానవాళిపై విస్తారమైన ప్రేమను కుమరించును. ఆయనను ప్రజలు మారు మనసు పొందుటకు నిరాకరిస్తారు. వారు పరలోకపు న్యాయస్థానంలో విచారణకు వచ్చినప్పుడు ఏమి జరగవలెను? కాబట్టి మనం తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని యొక్క కట్టడలు, నియమాలు మరియు బోధనన్నిటినీ పాటించవలెను. ఇవి పాపక్షమాపణ యొక్క మార్గాన్ని నడిచే ప్రక్రియ అని మనసులో ఉంచుకుంటూ రండి, మనంతటా మనం ప్రతిబింబించుకుందాం. మనం అన్నిటినీ క్రొత్తగా పునర్వ్యవస్థీకరించవలను. మనం దేవుని వాక్యం లిఖించుకోవలను మరియు శేషించిన స్త్రీ సంతానముగా దేవుని ఆజ్ఞలను గైకొని ప్రజలందరికీ వాటిని బోధించవలను. దేవుడు మీరు వెళ్ళి సమస్త జన శిష్యులుగా చూడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్క నామములోకి వారికి బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఆజ్ఞాపించిన సమస్తమును గైకొనవలని వారికి బోధించుడి అని సెలవిస్తున్నారు. మన సొంతంగా కాక దేవుడు ఆజ్ఞాపించినది మనం బోధించవలెను. దేవుడు ఆజ్ఞాపించిన వాటిని మీరు సకల జనులకు బోధిస్తారని మరియు ఈ లోకాన్ని ఈ మార్గములకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. పాపక్షమాపణ యొక్క అద్భుతమైన కృపను బట్టి నేను ఎలోహిం దేవునికి నిత్య కృతజ్ఞతలు, స్తుతి మరియు మహిమ చెల్లిస్తున్నాను. నేను తండ్రి మరియు తల్లికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.